Good morning guys, welcome back to my YouTube channel. డే 4 ఈరోజు కాశీకి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఉన్నాం. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని రావాలి. సో వెనక కనిపించేది హరిశ్చంద్ర ఘాటు. ఇక్కడి నుంచి మొత్తం ఇది వ్యూ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతో తగిషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయ తవతయా నో రుద్రమృడయ. ఇక్కడ మొత్తం పెద్దలకి పిండ ప్రదానం చేస్తారు. చూడండి ఎంతమంది చేయిస్తున్నారు. గ్రూప్గా ఇలా చేయిస్తారు. బోట్ అయితే తీసుకున్నాము. మామూలుగా షేరింగ్ అయితే 200 రూపీస్ పడుతుంది. ఇట్లా పెద్ద బోట్లు అవతల దగ్గరికి వెళ్ళి నది స్నానం అయితే చేయించారు. ఇక్కడే చేయాలి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్లో చేయడానికి నది స్నానం చాలా గలీజ్ వాటర్ అయితే అక్కడ మిక్స్ అయిపోతూ ఉంటుంది. అందుకని అక్కడ చేయట్లేదు. అవతలకి వెళ్ళి స్నానం చేయాలి. ఇక్కడ నుంచి మొత్తం 12 ఘాట్లు తిప్పి చూపిస్తాడు. ఫస్ట్ హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు. శరీరంలో చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళు శవాలను అయితే అక్కడ కాలుస్తూ ఉంటారు. అక్కడి నుంచి మొదలయ్యి అవతల ఘాట్ దగ్గరికి తీసుకెళ్ళి స్నానం చేపించి అక్కడి నుంచి ఉన్నాయి అన్ని ఘాట్లు తీసుకెళ్ళి కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఘాట్ దగ్గర అయితే వదిలేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం 3 నుంచి 4 గంటల వరకు దర్శనం టైం అయితే పడుతుంది. దర్శనం చేసుకొని కాలభైరవ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి దర్శనం చేసుకొని అయితే రూమ్కి అయితే రావాలి. మరి ఫోన్స్ ఎక్కడి వరకు అలో అవుతాయో ఎక్కడి వరకు వీడియో తీయగలుగుతానో క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అక్కడి వరకు అయితే క్లియర్గా చెప్తాను. ఇది హరిశ్చంద్ర ఘాట్. అయితే శవాలు అయితే కాలుతున్నాయి. మామూలు అయితే చాలా ఎక్కువ వైపుకి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి స్నానం అయితే చేస్తాం ఇప్పుడు. ఫ్రెష్గా నది స్నానం అయితే కంప్లీట్ చేసేసాం. మళ్ళీ బోట్లో స్టార్ట్ చేసి ఒక్కొక్క ఘాట్ వివరించుకుంటూ వెళ్తూ ఉంటాను. రాజా ఘాట్. ఘాట్ పేర్లు కనిపిస్తున్నాయి కదండి. ఇది రాజా ఘాట్. ఓ అచ్చా, పంచ పాండవుల్లో ఒక పాండవుడు ఆ ఘాటు కట్టించాడంట. అక్కడి నుంచి ఇలా వచ్చాం. చౌకట్ మాతా టెంపుల్ అంట. అది కలకత్తా రాజావారు కట్టించిన ఘాటు. ఆనా మాల్ కోట. ఇది కర్మన్ ఘాట్ హోటల్. అది అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అది రెడ్ కలర్ గోడలాగా. అక్కడ హారతి అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ రష్కి హారతి అయితే జరగట్లేదు ఇంకా. ఎదురుగా కనిపించేది కలకత్తా నుంచి వచ్చిందంట. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కాలుస్తారు. మణికంఠ ఘాట్ దగ్గర కాలుస్తారు. టెంపుల్ చూసారా?
నుంచి ఇక టెంపుల్ ఇంతమంది దర్శనానికి ఉన్నారు. వీళ్ళందరూ జనాలు దర్శనం గురించే. ఏ టైం పడుతుందో తెలియదు, ఎన్ని అవర్స్ దర్శనం పడుతుందో తెలియదు, ఫోన్స్ అలా ఉంటాయో లేదో తెలియదు. ఎంతవరకు వీడియో అయితే అంతవరకు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. పాన్ తినందే ఎవ్వరు ఉండట్లేదు ఇక్కడ. మొత్తం పాన్ పాన్ పాన్. కాలుభైరవికి ఇటు కాశీ విశ్వనాథ టెంపుల్. ఈ రోడ్లు అయితే అర్థమే కాదు. గులాబ్ జామ్, జిలేబీ, పూరి ఆ కాంబినేషన్తో తింటున్నారు ఇక్కడ. పూరి, జిలేబీ, గులాబ్ జామ్ లేదు ఇక్కడ. ఘాట్ దగ్గర అయితే జనం లేరు అనుకున్నాం, కానీ దర్శనం దగ్గర అయితే మామూలుగా లేరు. పబ్లిక్ అసలు ఒక రేంజ్ లో ఉంది. మార్నింగ్ 6 o'clock వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 3 o'clock బయటకు వస్తున్నారు. ఇప్పుడు దర్శనానికి వెళ్తే మాత్రం మిడ్ నైట్ ఏ టైం అయితే అది కూడా తెలియదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మాత్రం ఈ గేట్ నుంచి 4th గేట్ నుంచి పంపిస్తున్నారంట. ఇది సిచ్యువేషన్ కాశీలో దర్శనాలు. ఎవరైనా వస్తుంటే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చాం. ప్రయాగ్రాజ్ లో దర్శనానికి ఏం లేవు, ఓన్లీ కుంభస్థానానికి మాత్రమే. కాబట్టి సో అక్కడ బోటు, ఇది ఆ రష్ వెహికల్స్ వెళ్ళడము అదే ప్రాబ్లం పడ్డాం, కానీ దర్శనం అక్కడ ఏం చేసుకోవడానికి లేదు. ఇక్కడైతే అసలు ఆల్మోస్ట్ 8 hours 9 hours 10 hours అలా దర్శనం పడుతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం కొంచెం వేరే రికమెండేషన్ ద్వారా ప్రోటోకాల్ దర్శనానికి అయితే కంప్లీట్ చేసుకున్నాం. 2.5 hours దర్శనం టైం అయితే తీసుకుంది. అక్కడి నుంచి మళ్ళీ కాలభైరవ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 6 to 7 hours టైం పడుతుంది. బట్ అది కూడా కొంచెం వేరే వాళ్ళ రికమెండేషన్ వెళ్తే 1.5 hours లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చాం. నైట్ డిన్నర్ అయితే వెజిటేబుల్ పలావ్ అయితే కొంచెం రైస్ మిగిలింది. ఆ రైస్ తాలింపు లాగా చేసేసుకున్నాం. సో పొద్దున్నే ఇక్కడి నుంచి డైరెక్ట్గా విజయవాడకి స్టార్ట్ అవుతామా లేదు అని అంటే అయోధ్యకు వెళ్ళి ఆ దర్శనం కూడా చూసుకోవడానికి అవకాశం ఉందా అనేది రేపు మార్నింగ్ అప్డేట్ అయితే చెప్తాను. ఈ రోజుతో Day 4 వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోతాడు. సైనింగ్ ఆఫ్, బై.